మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి. ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. చేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? నో. మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టాను. ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, ఆయన మర్యాదగా అంటావు లేదా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తలవంచుకుని అంగీకరించగలరు. ఏమండి, ఏం జరిగిందండి? నాన్న, నువ్వు చేసింది ఏం బాగాలేదు. రాఘోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. పోతామండి. మా అంతటా మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల నీచుడి చేతిలో నలిగి అనుకోవడానికి అసహ్యంగా ఉంది. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ గోపి, ఏమిటా ఇది? ఇక మిమ్మల్ని ఏమను. ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గోపి, గీత నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ మళ్ళీ రాజకీయాలు ఇంట్లో అడుగు పెట్టిస్తాను. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా. నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జాను, వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి వెళ్ళాయన. బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేది చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను. ఈయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడు. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు.